ఈ విశ్వంలో మనం చూసేది మాత్రమే సత్యం కాదు, మనకి కనిపించని దివ్యలోకాలు ఉన్నాయి. అలాంటి దివ్యలోకాలలో అత్యంత పవిత్రమైన స్థలం మణిద్వీపం. పూర్వకాలంలో మహర్షులు ఈ జగత్తులో పరమైన స్థలం ఏది అని తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం వారు తపస్సును ప్రారంభించారు. ఆ తపస్సుకు ఫలితంగా ఒక దివ్య జ్ఞానం వారికి కలిగింది. అమృత సాగర మధ్యలో రత్నాలతో ప్రకాశించే ఒక ద్వీపం ఉందని గ్రహించారు. అక్కడ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నివసిస్తుందని తెలుసుకున్నారు. మహర్షులు ధ్యానంలో ఒక విశాలమైన సాగరం ప్రత్యక్షమైంది. అది సాధారణ నీరు కాదు, అది అమృతంతో నిండి ఉంది. ఆ సాగరం మధ్యలో ఒక ప్రకాశవంతమైన ద్వీపం కనిపించింది. ఆ ద్వీపంలోని భూమి రత్నాలతో మెరిసిపోతుంది. చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా పవిత్రంగా ఉంది. అది ఒక శుద్ధమైన దివ్య స్థలం. మణిద్వీపంలో ప్రవేశించడానికి పలు ప్రాకారాలు ఉన్నాయి. మొత్తం 16 ప్రాకారాలు ఉంటాయి. ప్రతి ప్రాకారం వేరువేరు ధాతువులతో లేదా రత్నాలతో నిర్మించబడింది. లోహం, రాగి, వెండి, బంగారం వంటి పదార్థాలతో నిర్మితమయ్యాయి. ప్రతి ప్రాకారాన్ని దివ్యశక్తులు కాపాడుతాయి. అక్కడ ఉన్న శక్తులు క్రమశిక్షణతో నియమంతో పనిచేస్తాయి. ఈ ప్రాకారాలను దాటడం అంటే కేవలం ప్రయాణం కాదు, అది ఒక ఆత్మీయ ప్రయాణం. ప్రాకారాల మధ్యలో మహర్షులు దివ్యసేనలు దర్శనమిచ్చాయి. అక్కడ 64 యోగినీలు ఉన్నారు. వారు అమ్మవారి శక్తి స్వరూపాలు. అలాగే అష్టమాతృకులు కూడా అక్కడ ఉన్నారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. ఈ దేవతలు సృష్టి నిర్వహణలో భాగంగా పనిచేస్తారు. వారి పాత్ర రక్షణ, సమతుల్యతను నిలబెట్టడం. మంత్రిని దేవి జ్ఞానానికి ప్రతీక, వారాహిదేవి శక్తికి ప్రతీక. ఈ శక్తులన్నీ అమ్మవారి ఆజ్ఞను అనుసరిస్తారు. ప్రాకారాలను దాటిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అక్కడ శబ్దం లేదు, కానీ మధురమైన నాదం ఉంటుంది. గంధర్వుల గానం, అప్సరసల నృత్యం అక్కడ సౌమ్యంగా కొనసాగుతుంది. పుష్పాల సువాసన గాలిలో వ్యాపించి ఉంటుంది. అది మనస్సును ప్రశాంతతను ఇస్తుంది. అక్కడ ప్రతి అంశం సమతుల్యంగా, శాంతియుతంగా ఉంటుంది. చివరగా మహర్షులకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దర్శనం లభించింది. ఆమె సింహాసనం మీద ఆశీసురాలై ఉంది. ఆమె రూపం శాంతి మరియు శక్తి కలయికగా కనిపించింది. ఆమె ముఖంలో కరుణ ఉంది. ఆమె స్వరూపంలో ఆత్మీయత ఉంది. ఆమె చుట్టూ దేవీ సేనను నిలబడి ఉన్నారు. అది ఒక సమగ్ర దివ్య దృశ్యం. మహర్షులు ఒక ముఖ్యమైన విషయం గ్రహించారు. మణిద్వీపం ఒక దూరమైన స్థలం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక స్థితి. మనసులో భక్తి సిద్ధి ఉన్నప్పుడు ఆ దివ్య అనుభూతి కలుగుతుంది. అమ్మవారి స్మరణ మనసుకు శాంతినిస్తుంది. ఆమె అనుగ్రహం మన జీవితాన్ని సార్థకం చేస్తుంది.